దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఎస్ ఫాలో అవుతానండి. యా ఇది కొంచెం స్టార్టింగ్లో బోరింగ్గా అనిపించినా మెల్లిమెల్లిగా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో ప్రోమో చూసారా? ప్రోమో ఎలా అనిపించింది? సంజన గారి గేమ్ అలాగే ఎమ్మాన్యుయల్ గేమ్. యాక్చువల్లీ నేను ఒక 2-3 వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే, నాకు ఒక 2-3 వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే. అంతకన్నా ముందు రెగ్యులర్గా ఫాలో అయ్యాను. మీమ్స్ ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాను. మీ ఫేవరెట్ ఎవరు అందులో? నా ఫేవరెట్ తనుజ. ఎందుకు అందరు తనుజనే అంటున్నారు? ఏమో అందరి గురించి నాకు తెలియదు, కానీ తను చాలా జెన్యూన్ అనిపిస్తుంది నాకు. ఏ ఎమోషన్ వచ్చినా క్లియర్గా చూపిస్తుంది. ఇట్స్ లైక్ మన ఇంట్లో మనం ఎలా ఫీల్ అవుతామో అలా. అందుకే నాకు ఇష్టం తనండి. అంటే సీరియల్లో ఏం యాక్టింగ్ చేసిందో ఇక్కడికి వచ్చి కూడా యాక్టింగ్ చేస్తారు ఆమె. అసలు ఏం జెన్యూనిటీ ఉంది ఆమెలో అంటున్నారు. మనం ఆమెని యాక్టర్ లాగా చూసాం కాబట్టి మనం యాక్టర్ లానే పర్సీవ్ చేస్తాం ఆమెని, అంతే కదా. ఇప్పుడు ఒకరిని మనం ముందు నుంచి ఎలా చూసామో అలానే ఒక ప్రింట్ పడిపోతుంది. అది మన తప్పు. మనం వాళ్ళని ఒక ఇండివిజువల్ లాగా చూడడం నేర్చుకోవాలంతే. ఎవరు మన వాళ్ళండి? అందరూ మన వాళ్ళే. ఆమె మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే ఆమెను ఆల్రెడీ మనం బిగ్ బాస్కి తీసుకొచ్చామంటే ఇంకా మనం అందరినీ ఈక్వల్గా చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రీజియన్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ అని ఏం రాకూడదు. అమ్మాయిలు అంటేనే వాళ్ళకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ ఏడుస్తారు అంతే, అది భరించాలి. కానీ అట్లా దాన్ని నెగిటివ్ చేసి చూడొద్దు. ఏడుపు పక్కన పెట్టి మాట్లాడండి, ఆమెకి ఏం నెగిటివిటీస్ ఉన్నాయి? ఏముండవు, అంతే. అంటే గేమ్ కూడా అంత ఎక్కువ ఆడట్లేదు కదా. సో అబ్బాయిలతో పోల్చుకున్నట్టు డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ చాలా బాగా గేమ్ ఆడతారు. సో తనుజన గేమ్ బాగా ఆడుతుంది అని చాలా మంది అంటున్నారు. సో తను గేమ్ ఆడట్లేదు కదా. బిగ్ బాస్ ఇస్ అ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు గేమ్ అంటే మనం నార్మల్గా చెస్ లాగా కబడ్డీ ఖోఖోలా కాదు. బిగ్ బాస్ అంటే ఇట్స్ అ క్యారెక్టర్ గేమ్. నువ్వు అన్ని సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేస్తున్నావు, నీకు కోపం వస్తే ఎలా ఉంటున్నావు, నీకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది గేమ్ అక్కడ. ఇట్స్ లైక్ అక్కడ ఇప్పుడు మనకు టాస్క్ పెడతారు కదా, ఈ ఇసుక దిబ్బను ఎక్కాలి, ఈ స్లైడింగ్ ఎక్కాలి, అది మాత్రమే గేమ్ కాదు. ఇట్స్ లైక్ అది కూడా గేమ్. ఇట్స్ 1% ఆఫ్ ద గేమ్. అన్నీ ఆడితేనే గేమ్ ఆడినట్టు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, సుమన్ శెట్టి గారు, ఆయన అంతకుముందు ఏం చేస్తుండే, ఏమైనా జరుగుతుంటే ఆయన పక్కకు కూర్చొని ఆయన ఒపీనియన్ కూడా ఇవ్వకపోతుండే. అది గేమ్ ఆడకపోవడం అంటే. ఈమె అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. తను ఉండే చూడండి ఒక హీరోయిన్, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, సంజన గారు. ఆమె కావాలని టీఆర్పీ కోసం చాలా ఎక్కువ చేసేవారు. కానీ దానికి ఏం లొంగకుండా ఆమె కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది తనుజ ఒక్కటే. ఆ రోజు పప్పులు చేసుకుంటా అని అన్నప్పుడు కూడా అలానే. సో ఇట్స్ లైక్ గేమ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఓవరాల్గా చూడాలి పర్ఫార్మెన్స్. సో సంజన గారి వాళ్ళనే బిగ్ బాస్ 9 అనేది సీజన్ నడుస్తుంది అని అంటున్నారు. అంతే. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నార్మల్గా అయితే ఏంటి, మనం వాళ్ళు ఓట్ చేస్తే తక్కువ ఓట్స్ వస్తే పంపించేసేయాలి. ఆమెను పంపించేశారా? లేదు. ఎందుకు? ఆమె వెళ్ళిపోతే ఆమె చుట్టే బిగ్ బాస్ నడుస్తుంది యాక్చువల్గా. ఆమె వెళ్ళిపోతే ఇప్పుడు బస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరని ఆమెను ఉంచుకున్నారు కొన్ని రోజులు. ఎంతవరకు వెళ్ళారు? రీతు హెయిర్ కట్ చేసుకునే వరకు వెళ్ళారు, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళారు. జస్ట్ బికాస్ అంతే, ఆమెను ఉంచాలి, ఆమెను ఉంచితేనే మనకి ఎక్కువ మంచిగా వస్తుంది. నో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. సో కళ్యాణ్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? కళ్యాణ్ ఈజ్ లైక్ ఆయన కొంతమందితోనే జెల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఉంటాడు, తనుజతో బాగానే ఉంటాడు, రీతుతో ఉంటాడు, అక్కడ కూడా బాగానే ఉంటాడు, అబ్బాయిలందరితో టచ్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మరి గేమ్కి వచ్చేసరికి ఆయన ఆర్మీ కదా, అంత పొటెన్షియల్ చూపించినట్టు నాకు అనిపించలేదు. మరి హీ హ్యాస్ అ లాట్ మోర్ టు డూ. సో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు ఇప్పుడు ఉండే వాళ్ళలో? నాకు మెంటల్లీ స్ట్రాంగ్ అయితే భరణి అనిపిస్తాడు. కానీ ఆయన కూడా అంతే, లైక్ ఆయన చాలా చేయగలరు, కానీ ఆయనకి ఏమో ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అందుకే ఆగిపోతున్నాడు. తనుజ ఈజ్ లైక్ ఓవరాల్. ఇమాన్యుయల్ ఈజ్ అంతే, ఇంకా ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్కి. అంటే బర్నీ గారు సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది కదా, ఆ ఛాన్స్లో ఇంకెవరికైనా వచ్చి ఉంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అని ఏం లేదు. ఏదైనా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడే చెప్పలేం. లెట్స్ సీ, లాస్ట్కి ఆయననే విన్నర్ అవుతారేమో, మనం చెప్పలేం కదా. సో ఎమ్మాన్యుయల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? తనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఇమాన్యుయల్ ఈజ్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. ఆయన ఎంటర్టైన్ చేస్తారు. అమ్మ అని చెప్పి సంజన గారితో కూడా ఉంటుండే. ఈ ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తారు, ఈ డెమన్ పవన్ ఇంకా రీతు వాళ్ళందరితో. సో ఇమాన్యుయల్ ఈజ్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. మన మనుషులందరం ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటామో అలాంటి ఫ్రెండ్ ఎవరికైనా ఉంటే బాగుంటుంది. సో ఎమ్మాన్యుయల్ గారు ఏం మాట్లాడినా సరే ఫ్లిప్ అవుతూ ఉంటారు అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కూడా. మీరేమంటారు? ఫ్లిప్ అని కాదు, ఆయన మొత్తం ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఆయన అక్కడ ఉండరు, ఏదో ఒక సైడే వింటారు, అక్కడ వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు. సో
అలా అనమాట. ఇప్పుడు ఫ్లిప్పింగ్ అంటే ఫ్లిప్ అంటే ఏంటి, నాకు తెలిసింది నేను మాట్లాడతాను, వెనకాల జరిగింది నాకు తెలీదు. సో మనకు అది ఏమనిపిస్తుంది, మనం రెండు సైడ్స్ చూస్తాం కాబట్టి అరే ఈయన ఫ్లిప్ చేస్తున్నాడు, ఒకరికి పార్షాలిటీ చూపిస్తున్నారని మనం అనుకుంటాం. సో ఫేక్ అని ఎవరు అనిపిస్తుంది మీకు బిగ్ బాస్ హౌస్లో? ఫేక్ అంటే సంజన అనిపిస్తుంది. సంజన గారు ఫేకా? ఫేక్ అంటే నాట్ రియల్, ఆమె కావాలని చేస్తుంది. లైక్ చూసారు కదా ఎగ్గులు తినేయడం ఇవన్నీ అన్నెసెసరీ అవంతా. ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నాడు, ఆయన స్క్రిప్ట్ రాస్తాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వచ్చి మధ్యలో బిగ్ బాస్ లాగా చేయడం, మళ్ళీ నువ్వే ఎగ్గులు తినేయడం అవన్నీ అవసరం లేదు. సో డెమన్ పవన్ రీతు వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అంటారా లేదంటే అది వాళ్ళకే తెలియాలి. మనకు చూడడానికి మాత్రం క్యూట్గా ఉంది. ఐ లైక్ దేర్ కెమిస్ట్రీ. బాగానే ఎవరు జెన్యూన్ అనిపిస్తున్నారు? ఏ రిలేషన్షిప్? డెమోనే జెన్యూన్. రీతు ఇస్ లైక్ అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటుంది కళ్యాణ్ని, చిన్న చిన్న వాటికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఆమె. సో కళ్యాణ్ ఎవరు డెమ్మనే మీకు జెన్యూనిటీ లేనట్టు అనిపిస్తుంది? ఉన్నట్టు జెన్యూనిటీ. సో అక్కడ మనం చూస్తున్నట్టే రితు కదా, అంటే క్లియర్గా మనకి మంచిగా కనిపిస్తుంది. అవును. సో జెన్యూన్ గా ఉన్నట్టు రితు కదా కనిపిస్తుంది. అలా ఏం లేదు, చాలా మీమ్ పేజెస్ లో ఎపిసోడ్స్ చూసుకున్నా సరే అక్కడ ప్రతిసారి తప్పుకు దొరికేది డెమన్ పవనే కదా. ఓకే, నేను రీసెంట్గా ఫాలో అవ్వలేదు, నాకు ఎగ్జామ్ ఉందని. బట్ అంతకుముందు నేను చూసినప్పుడు అయితే లైక్ డెమాన్ పవన్తో ఒకలాగా, ఇంకా కళ్యాణ్తో ఒకలాగా ఒక మాట చెప్పి నేను తీసేను గేమ్ నుంచి అనే ఒక గేమ్ వచ్చినప్పుడు, సో అలా ఆమెనే కొంచెం స్లిప్ అయినట్టు నాకు అనిపించింది. ఆమె గెలవడానికి ఆమె ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తుంది, అది మనం చూసాం. సో అదే కదా ఇప్పుడు గేమ్ అంటే, బిగ్ బాస్ హౌస్ అంటే అదే కదా. ఇట్స్ ఓకే, బట్ చెప్తున్నాను కదా, ఇట్స్ కంప్లీట్. నువ్వు అందరినీ ముంచి గెలవనవసరం లేదు, నువ్వు గెలువు, వేరే వాళ్ళు నీతో పాటు వస్తే రానివ్వు. నువ్వు ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ అందరినీ ముంచి ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు. స్టార్టింగ్ ఆయన మనీష్ మర్యాద, హీఈస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ఆయన ఎందుకు తీసేశారో నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే ఓవర్ థింకింగ్ కదా. ఆఫ్ కోర్స్ గుండు అంకుల్ గుండు, ఆయన ఎలా అంటే నేనే మొత్తం రాజుని, నేనే మంత్రిని అన్న టైప్లో చేస్తారు ఆయన. ఆయన ఎలా అంటే ఆయన కూడా అనేస్తారు, ఇప్పుడు అమ్మాయిలంటే ఆయనకు రెస్పెక్ట్ లేదని ఆయననే అనేస్తాడు. మళ్ళీ తర్వాత కవర్ చేసుకోవడానికి హరీష్ అంటే పేరులోనే ఉంది కదా, నా వైఫ్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేస్తాను. కాంట్రవర్సీ అవుతుందేమో నాకు. తనుజ ఈజ్ లైక్ ఆమెనే మంచిగా, నేను 2 వీక్స్ నుంచి ఫాలో అవ్వట్లే, బట్ బిఫోర్ గేమ్ అంటే నాకు ఇష్టమే. ట్రోల్స్ అవుతున్నారంటే ఫేమస్ అవుతున్నారని అర్థం, అంటే బాగా ఆడుతున్నారని అర్థం. సో టాప్ 5 ఎవరెవరు అనుకుంటారు? టాప్ 1 ఇమాన్యుయల్, 2 తనుజ, భరణి, ఇంకెవరున్నారు, డెమోన్, ఇంకా ఓకే రీతు వస్తే రీతు, అంతే. సంజన ఉన్నారా ఇంకా? సారీ నేను చూడలేదు. లేదు సంజన రారు. ఇమాన్యుయల్ నో డౌట్. For more updates, please subscribe Dutta Media.